హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపిస్తున్నాను. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రుచి చాలా బాగా కుదురుతుంది. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. చూడండి, పప్పు ఇక్కడ మనకి చాలా చక్కగా వేగిపోయింది. సన్నని మంట పైన వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఇప్పుడు 1-2 సార్లు బాగా కడుక్కొని ఇందులో 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. మనం ఇప్పుడు వేసుకున్న బియ్యానికి పప్పుకి 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో వేడంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి మనం ఒకసారి కలుపుకుంటే మనకి చక్కగా పప్పు బియ్యం అనేది చక్కగా ఉడికి ఉంటుంది. చూడండి, కరెక్ట్గా ఇలా ఉడికి ఉండాలి. ఎక్కువ నీరుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేరొక గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. తురిమిన బెల్లం 1 కప్పు, అరకప్పు పంచదార తీసుకోవాలి. మొత్తం మీరు పంచదార అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం, అరకప్పు పంచదార వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బెల్లం ఇక్కడ బాగా కరిగిన తర్వాత మనకి ఇలా అయినా వడకట్టుకొని పప్పు బియ్యంలో వేసుకోవచ్చు. లేదంటే మరొక నిమిషం లేత పాకం వచ్చేంత వరకు మనం పాకం తీసుకుంటే చక్కెర పొంగలి 2 రోజులైనా పాడవకుండా ఉంటుంది. జస్ట్ ఇలా లేత పాకం, ఒక్క తీగ పాకం వచ్చేంత వరకు మనం తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం చేతిలో తీసుకొని ఇలా కొంచెం చల్లారిన తర్వాత చూస్తే జిగటగా ఉండాలి, ఒక్క తీగ రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం ఈ బెల్లం నీళ్ళని ఈ పప్పు బియ్యంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మంటను మీడియం టు లోలో ఉంచి ఒకసారి మొత్తం బెల్లం నీళ్ళని పప్పు బియ్యానికి బాగా పట్టినట్టు బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూకుల్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోవాలి. తీసుకొని ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక 10-15 వరకు జీడిపప్పులు తీసుకొని ముందు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. వీటిని కొంచెం సేపు వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 10-15 వరకు కిస్మిస్లు వేసి ఈ టైంలోనే మంటని ఆపేయాలి. ఈ వేడికి బాగా వేగిపోతాయి కిస్మిస్లు కూడా. చూడండి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చక్కెర పొంగల్లోకి 1 టీ స్పూన్ యాలక పొడి, ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు, కొబ్బరి, ఇవన్నీ కిస్మిస్లు ఇవన్నీ వేసాక 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి మనకి రెడీ అయిపోతుంది ప్రసాదం. ఇలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.